ఆనుడి బగపగలు వడగాళ్లు తీవ్ర ఉక్కపోతతో హజ్ యాత్రికులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ ఏడాది హజ్ యాత్రలో 1300 మందికి పైగా మృతి చెందినట్టుగా సౌదీ అధికారిక వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో అధిక శాతం మంది అనధికారికంగా సౌదీకి వచ్చిన వారని తెలిపాయి. హజ్ యాత్రకు వెళ్లిన టూరిస్టులకు చుక్కలు కనిపిస్తున్నాయి. సూర్యుడి ప్రతాపంతో జనం అల్లాడిపోతున్నారు. ఎండ వేడి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. అధికారికంగా అనధికారికంగా హజ్ యాత్రకు వెళ్లిన వారిలో ఇప్పటి వరకు 1300 మంది మృతి చెందినట్లు సౌదీ అధికారిక వర్గాలు ప్రకటించాయి. సౌదీ అరేబియాలో ఈ ఏడాది హజ్ సమయంలో ఉష్ణోగ్రతలు 46 నుంచి 49 డిగ్రీలు నమోదయ్యాయి. తీవ్రమైన ఎండలు, ఉక్కపోత, వడగాలులతోనే యాత్రికులంతా మరణించారని వెల్లడించాయి. చనిపోయిన వారిలో 83% మంది చట్టవిరుద్ధంగా వచ్చినట్లుగా తేల్చాయి. వీరిలో చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి మండే ఎండల్లో నడుచుకుంటూ వచ్చినట్లుగా సౌదీ సర్కారు తెలిపింది. అనారోగ్యం పాలైన 95 మంది యాత్రికులకు చికిత్స అందిస్తోంది. వీరిలో కొంతమందిని మెరుగైన చికిత్స కోసం విమానాల ద్వారా రియాద్కు తరలించారు. ఎలాంటి పత్రాలు లేకపోవడం వల్ల మృతులను గుర్తించడం సంక్లిష్టంగా మారింది. మరికొందరికి ఇప్పటికే మక్కాలోనే సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుల్లో 660 మందికి పైగా ఈజిప్టు వాసులున్నారు. 31 మంది మినహా మిగిలిన వారంతా అక్రమంగా హజ్ యాత్రకు వెళ్లారు. వారిని తీసుకెళ్లిన 16 ట్రావెల్ ఏజెన్సీల లైసెన్సులను అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. చట్టవిరుద్ధంగా హజ్ యాత్రకు వచ్చిన అనేక మందిని సౌదీ అధికారులు వెనక్కు పంపారు. కొంతమంది ఎలాగోలా మక్కా సహా సమీప ప్రాంతాల్లోని పవిత్ర స్థలాలకు చేరుకున్నారు. వారుండడానికి హోటళ్లు, గుడారాలు సహా ఎలాంటి వసతులు లేవు. దీంతో ఎండ తాపం నుంచి కాపాడుకునేందుకు వారికి మార్గమే లేకుండా పోయింది. దీనివల్లే మరణాలు ఎక్కువైనట్లుగా అధికారులు తెలిపారు. మృతుల్లో 165 మంది ఇండోనేషియా, 98 మంది భారతీయులు, పదుల సంఖ్యలో జోర్డాన్, ట్యునీషియా, మొరాకో, అల్జీరియా, మలేషియా సహా ఇతర దేశాల నుంచి వచ్చారు. హజ్ యాత్రలో మరణాలు కొత్తేమీ కాదు. 5 రోజుల యాత్ర కోసం ఏటా దాదాపు 20 లక్షల మంది వరకు సౌదీ వెళుతూ ఉంటారు. గతంలో అంటువ్యాధులు ప్రబలిన సందర్భాలు ఉన్నాయి. తొక్కిసలాటలు జరిగాయి. 2015లో జరిగిన తొక్కిసలాటలో 2400 మంది ప్రాణాలు కోల్పోయారు. 1990లో జరిగిన తొక్కిసలాటలో 1426 మంది ప్రాణాలు కోల్పోయారు.